సో ప్రెజెంట్ మన మోక్షజ్ఞ అందరికీ తెలుసు, ఆయన తొందరలోనే హీరో అవ్వబోదని, ఈ ఇయర్లో పక్కా లాంచింగ్ ఉంటుందని చెప్పేసి బాలకృష్ణ గారు ఎన్నోసార్లు చెప్పారు. కానీ ప్రజెంట్ మొన్న ఒక ఈవెంట్ జరిగింది బాలకృష్ణ అటు పద్మభూషణ్ రావడంతో. సరే ఇక్కడ వరకు బాగానే ఉంది. కొన్ని లుక్స్ అయితే బయటకు వచ్చాయి. అందులో మాత్రం బోయపాటి సీను ఉన్నారు, వెనకాల కొంచెం బాలకృష్ణ లాగా అనిపించి, మధ్యలో చూస్తే ఒక బ్లాక్ షర్ట్ వేసుకొని హీరో లెవెల్లో బ్యాక్ నుంచి ఇట్లా ఒక టర్న్ ఇవ్వగానే మోక్షజ్ఞ చూసిన వెంటనే అరే నిజంగా హీరో మెటీరియల్ రా బాబు, ఈ తరం రామ్ చరణ్ లాగా ఉన్నావు నాయన అని చాలామంది కమెంట్ చేస్తున్నారు. ప్రజెంట్ అది ఎక్కడ చాలామంది అఖండ 2 సెట్స్ అన్నారు. బికాస్ బోయపాటి చూడగానే ఓకే అఖండ 2 నేనేమో అని ఫిక్స్ అయిపోయారు అనమాట. సో అది ఎక్కడ ఏంటి? సో మన టాలీవుడ్ 4 పిల్లర్స్ నుంచి యాజ్ ఆఫ్ నౌ చిరంజీవి గారి వారసుడు మాత్రమే వచ్చారనమాట. ఇంకా జనమంతా అలాగే నాగార్జున గారి వారసులైన ఇటు అఖిల్ గారు, నాగచైతన్య గారు కూడా వచ్చారు. మరి ఇప్పుడు జనమంతా వెయిట్ చేస్తుంది అటు బాలకృష్ణ గారి అబ్బాయి అలాగే ఇటు వెంకటేష్ గారి అబ్బాయి లాంచ్ ఎప్పుడు అవుతారని చెప్పి. సో మరి బాలకృష్ణ గారి అబ్బాయి లాంచ్ అయ్యే టైం అయితే వచ్చేసింది. మరి దేనికి జాప్యం జరుగుతుంది అనేది తెలియదు, కానీ ఖచ్చితంగా షూటింగ్ అయితే త్వరలోనే మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది. అయితే తాజాగా ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా వాళ్ళ సిస్టర్ గారు నారా భువనేశ్వరి గారు పార్టీ అరేంజ్ చేశారనమాట ఫ్యామిలీ కోసం. ఆ ఫ్యామిలీ పార్టీలో ఆయన విజువల్స్ అయితే బయటకు వచ్చినాయి. అందులో ఒక స్టన్నింగ్ లుక్తో, అంటే ఒక హీరోలకి ఇప్పుడున్న స్టార్ హీరోలకి ఏమాత్రం తీసిపోకుండా ఒక స్వాగ్తో అయితే ఉన్నారనమాట. సో మరి ఇది కదా బాలయ్య కొడుకు అంటే అని చెప్పి. సో ఆటోమేటిక్గా ఇటు అందరితో కంపేర్ చేసుకుంటూ ఉంటారు, నాగార్జున కొడుకు ఎలా ఉన్నాడు, చిరంజీవి కొడుకు ఎలా ఉన్నాడు, బాలకృష్ణ కొడుకు ఎలా ఉన్నాడు అని. సో అందరిలోనూ అలా చూసుకుంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి ఖచ్చితంగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చేలా ఉన్నాడు. మంచి కంటెంట్ కానీ పడితే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఆ లుక్స్ ఏంటి, అసలు మెయింటెనెన్స్ ఏంటి, ఒకప్పుడు ఎట్లా ఉండేవాడు అంటే కొంచెం లావు ఉండి అట్లా ట్రాల్స్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు తన ట్రాన్స్ఫర్మేషన్ చూస్తుంటే అందరికీ కూడా ఒక భయం పట్టుకుందని చెప్పాలి. ఖచ్చితంగా ఇండస్ట్రీకి వచ్చాడంటే తండ్రి పేరుని మళ్ళీ 10 ఇంతలు చేసే వారసుడు అవుతారని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయారు అనమాట. నందమూరి ఫ్యాన్స్కి అయితే ఇప్పుడు ఒక మంచి ఫీస్ట్ లాగా ఉంది ఆయన లుక్ చూడటం. ఆయన అలాగే ముందు బోయపాటి గారు ఉన్నారు, మరి బోయపాటి గారితోనే లాంచ్ అయితే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే మరి బాలకృష్ణ గారు మాత్రం ప్రశాంత్ వర్మతో లాంచ్ చేయించేదానికి ప్లాన్ చేశారు. మరి ఆ సినిమా అంతా కూడా స్టార్ట్ అయ్యే పొజిషన్లో ఉండి మరి ఎందుకు హోల్డ్లో పడింది. సో అది ఎక్కడ కథలో జాప్యమా లేకపోతే ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు అనమాట. మరి కొంతమంది ఏమంటున్నారంటే ప్రశాంత్ వర్మ బిజీలో కొంచెం స్టోరీస్ అది అయిపోతే నెక్స్ట్ దీనిపైన కంప్లీట్ ఫోకస్ దీనికే పెడతారు, అందుకనే లేట్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఏదైనా కానీ ప్రశాంత్ వర్మతో లాంచ్ అయితే కనుక అంతా యూత్ఫుల్గా ఉంటుంది. ఆయన థాట్స్ కానీ ఈయన థాట్స్ కానీ అందరూ కూడా ఈ జనరేషన్కి తగ్గట్టు ఆలోచిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి సినిమా తీసుకొస్తారు అని అయితే అభిప్రాయపడుతున్నారు. మరి ఈ పార్టీలో ఆయన లుక్స్ చూసిన ఫ్యాన్స్ మాత్రం అటు యూట్యూబ్ వాటిల్లో సోషల్ మీడియా మొత్తం ఆ లుక్స్ మాత్రం సర్క్యులేట్ అవుతున్నాయి. ఒక నందమూరి వారసుడు అంటే ఇలా ఉండాలి, ఖచ్చితంగా మరి ఫ్యామిలీ లెగసీని ఖచ్చితంగా మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఇంకొక కళ్యాణ్ రామ్ తర్వాత మళ్ళీ ఒక హ్యాండ్సమ్ ప్లస్ యాక్టింగ్ చేయగలిగేవాడు దొరికినట్టు కనపడుతున్నాడు వాళ్ళకైతే మాత్రం. వాళ్ళు మాత్రం చాలా ఖుషీగా ఉన్నారు ఆ లుక్స్ చూసి. సో మరి ఎప్పుడు రిటర్న్ చేస్తాడు, ఎప్పుడు స్క్రీన్ పైన కనపడతాడని బాలకృష్ణ గారి అభిమానులు అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సో మరి బాలకృష్ణ గారి అబ్బాయి యంగ్ లయన్ ఎంట్రీ ఎప్పుడని అందరికి కూడా మంచి క్వశ్చన్ మార్క్లో మారింది. చూద్దాం ఆయన ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తారు స్క్రీన్.